అనుమానించే కవితని నేను మీకు చూపిస్తాను. మమ్మల్ని క్షమించండి మేడం. ఇన్నాళ్ళు మా కెప్టెన్ ఊహల్లో విహరించే కవితారాణిని చూపించబోతున్నందుకు చాలా థ్యాంక్స్. అవునండి, ఇన్నాళ్ళు మీ మంచితనం తెలియక మిమ్మల్ని యమగండం సుడిగుండమని నానా మాటలు అన్నాం. కానీ నిజం చెప్పాలంటే అన్ని గండాలకి మేని గండమైన జంబలకటి బొమ్మల మేమే. మేడం నిజంగా మీరు చాలా గొప్పవారు, మంచివారు, మనసున్నవారు, గొప్ప మంచి మనసున్నవారు. నా కవితను నా దగ్గరకు చేరుస్తున్న దేవత మీరు. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. రాజా నన్ను కాదంటే నిజంగా నేను పిచ్చిదాన్ని అయిపోతాను. మా కెప్టెన్ కి ఆ కవితారాన్ని ఎప్పుడు పరిచయం చేస్తారు? సాయంకాలం గ్రీన్ పార్క్ రండి, అక్కడ చూపిస్తాను. సాయంత్రం దాకా మేడం. ఇప్పుడే వెళ్ళిపోయి పార్క్ ఓనర్ పర్మిషన్ తీసుకొని పార్క్ అంతా క్లీన్ చేస్తాం. ఒకవైపు మా కెప్టెన్, ఎదురుగా కవితారాణి, మధ్యలో గ్యాప్ కూడా రానివ్వం. నిన్నే థ్రిల్లింగ్ పరిచయం లాక్కొచ్చావు. ఏ టైప్ పరిచయం చేస్తావు? నేను చేయబోయే పరిచయం నీకు థ్రిల్, అతనికి థ్రిల్, నాకు థ్రిల్. అయ్యో, థ్రిల్ అని నన్ను చంపేస్తున్నావు. ఏమిటే సరిగ్గా చెప్పు. కవిత అనే పెన్ నేమ్తో ఒక ఆమె కవితలు రాస్తూ ఉంటుంది. ఆవిడ కవితలంటే రాజాకి ప్రాణం. ఆవిడంటే అతనికి పిచ్చి. అందుకని ఎలాగో నీ పేరు కవిత కదా, ఆ కవిత నువ్వేనని చెప్పేస్తాను. అయ్యో బాబోయ్, ఇదేం థ్రిల్లే, పంపముంచే థ్రిల్లు. అవునే, కవిత అంటే వెంటనే ఇంకేం ఆలోచించకుండా నేను ప్రేమించేస్తాడు. దాంతో నీ ప్రేమ కథ స్టార్టింగ్ లోనే ఫినిషింగ్ లెవెల్కి వచ్చేస్తుంది. ఆపవే తల్లి, అసలు విషయం బయటపడితే నిజంగానే నా ప్రేమ కథ ఫినిష్ అవుతుంది. అబ్బా, అనవసరంగా కంగారు పడకే. ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు. ఆ కవితలు రాసే కవిత మీ సీన్ మధ్యలోకి రాలేదు. ఎందుకంటే ఆవిడ మా కాలేజీలో ఓ ఓల్డ్ తెలుగు మేడం. ఆవిడ కవిత అనే పేరుతో ఇంట్లో కూర్చుని కవితలు రాస్తుంటుంది. నువ్వేం భయపడకు, నేను కథ చెప్పేది. అడుగు వచ్చేస్తున్నాడు. భయపడకు. అన్నమాట ప్రకారం వచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం కవితారాన్ని మా కళ్ళకి చూపించండి. ఆగండి, ఎందుకంత తొందర? మీకోసం ఎదురు చూస్తూ అక్కడ నిలబడి ఉంది. రాణి, నువ్వే నా కవిత అంటే? అవునవును, కవిత రాణి నేనే. ఎంత ఆశ్చర్యము! ఇన్నాళ్ళు మీరెవరో తెలియక, మీకు మా కెప్టెన్ కి మధ్య ఉన్న దిల్ కా కహానీ తెలియక మేమందరం ఒకరి చుట్టూ ఒకరు పీక్కున్నాం. కానీ ఇప్పటికైనా మీరెవరో తెలిసిన తర్వాత ఎవరి చుట్టూ వాళ్ళు పీక్కుంటాం. అరే, ఇంకా చూస్తారేంట్రా? వీళ్ళిద్దరిని ఇక్కడ విడివిడిగా వదిలేసి మనం ఒడివడిగా పోదాం. పదండి.